మనకు దీంట్లో వచ్చే ఒక లెసన్ కూడా అదే. అవును. యా సార్ ఏంటి ఇద్దరు సీఎంల చర్చలపై వైసీపీ ట్రోల్స్, వైసీపీ ప్రశ్నలు? సార్ మీరు వైసీపీ అంటున్నారు, వైసీపీ వాళ్ళు చేస్తున్నారు నిస్సందేహంగా, బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేస్తున్నారు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తున్నారు. చాలా ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ, ప్రముఖ నటి అయినటువంటి విజయశాంతి గారు ఈరోజు ఒక ఇది కూడా పెట్టారు ఎక్స్ వేదికగా. చంద్రబాబు నాయుడు తన రాజకీయ మాయాజాలంతో తెలంగాణలో మళ్ళీ పాగా వేయడానికి ఇదంతా వస్తున్నారు, బీజేపీని తీసుకొస్తున్నారు ఈ పద్ధతిలో. నేను విజయశాంతి గారి గురించి, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ మాట్లాడింది అది ఒక తీరు. అంటే రెండు రాష్ట్రాల మధ్య 10 ఏళ్ళుగా పరిష్కారం కాని సమస్యలు ఎలా పరిష్కారం చేసుకోవాలన్నది మన ముందున్న సవాలు. అవును. దానికి ఇప్పుడు ప్రాంతీయంగా అక్కడ ఇక్కడ సెంటిమెంట్లు రగిలించడానికి దీన్ని అవకాశంగా తీసుకుంటే అది పొరపాటు అవుతుంది. అది వైసీపీ 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఎవరు పరిష్కరించుకోవద్దన్నారు? కేసీఆర్తో మంచి సంబంధాలు ఉన్నాయి కదా వాస్తవానికి. ఒకసారో 2 సార్లు ప్రగతి భవన్కి వెళ్ళారు, అంతటితో కథ ముగిసింది. ఎందుకు పరిష్కరించుకోలేదు? ఇప్పుడైనా పరిష్కారం అవుతాయా? కేంద్రం పాత్ర లేకుండా కేంద్రం ఇప్పటికీ ఎందుకు రావట్లేదు? ఇప్పుడు బండి సంజయ్ స్పందిస్తారు, కిషన్ రెడ్డి స్పందిస్తారు, రకరకాలు. కాబట్టి నేను అంటుంది 2 రాష్ట్రాలతో చెలగాటం ఎవరికి కూడా మంచిది కాదు. ఉభయతారకంగా ఎలా విన్ విన్ సిచ్యువేషన్ అంటారు చూడండి, విన్ విన్ పద్ధతుల్లో ఈ 2 రాష్ట్రాలు ఎలా ముందుకు పోవాలనేది ప్రశ్న తప్ప ఇంకోటి కాదు. అందుకే నేను అంటున్నాను, మీరు శ్వేతపత్రం ప్రకటించారు, స్టేటస్ పేపర్. ఓకే, నేను అంతకుమించి ఏం విధానాలన్నీ చెప్పడం అంటే స్టేటస్ పేపర్ అండ్ ప్రయారిటీస్ ఆఫ్ ఈచ్ సైడ్ చెప్తే దాన్ని పరిష్కారం చేసుకోవచ్చు. చర్చలు జరగడము, కదలిక రావడం, చొరవకు మనం స్వాగతం చెప్పాలి. కానీ అదే సమయంలో వాళ్ళు ఏదైనా చేస్తారేమో దాని మీద అడుగుందాము అనే ఒక ధోరణి నుంచి బయటికి రావాలి. మూడోది, ఇదేదో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వ్యవహారంగా మాత్రమే చూపడము కూడా మంచిది కాదు. వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారు, ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఒకటే పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు పరిష్కారం అయినాయా? అవును. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, రెండింటికి మధ్య పరిష్కారం లేదు. చెన్నైలో, మద్రాసులో ఉన్నది అది ఇండియా కూటమే కదా. స్టాలిన్ లేకపోతే ఇప్పుడు ఇండియా లేదు. మరి స్టాలిన్, సిద్ధరామయ్య, కావేరీ నదీ జలాల సమస్య ఇప్పటికిప్పుడు పరిష్కారం అయిపోతుందా? కాబట్టి ఒక వాస్తవిక దృక్పథంతో అడుగులు వేయాలి, కానీ పారదర్శకత ఉండాలి. ఒప్పేక్ అంటారు చూడండి, పారదర్శకత ఉంటే దీనికి చాలా సమాధానం లభిస్తుంది. వైసీపీ వాళ్ళు కూడా వాస్తవాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అత్యుత్సాహవంతులు ఏ పార్టీలో ఉన్నా కానీ వాస్తవికంగా రైట్. సో ఒక పత్రం విడుదల చేయండి, దాని మీద చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా సమితి ఇట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఒక అఖిలపక్షం ఏంటి అంటే ఇంతవరకు వేయలేదు. అది ఆంధ్రప్రదేశ్ దురదృష్టమేమో కానీ 10 ఏళ్ల నుంచి అఖిలపక్షం వేసి మనకి ఇది అని మాట్లాడుకునే పరిస్థితి అక్కడ లేదు. తెలంగాణలోనే కనీసం ఒక 2-3 జరిగాయి. కేసీఆర్ వేశారు, రేవంత్ రెడ్డి కూడా వేశారు. అందరి అభిప్రాయాలు తీసుకొని ఎలా ముందుకు పోవాలో మనం ఆలోచిద్దాం. పార్టీలు ఒకటే పోయి, నాయకులు ఒకటి పోయి, ఒక నాయకుడు ఇంకో చోటుకి పోతున్న పరిస్థితుల్లో ఉమ్మడి వైఖరితో ఎందుకు ముందుకెళ్ళకూడదు మనం? ఓకే. సో సుహృద్భావం, తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అని నారాయణ రెడ్డి గారు, నిండుగా వెలుగు జాతి మనది అన్నదాన్ని కొంచెం సవరించి రెండుగా వెలుగు జాతి మనది, రెండుగా ఉన్న వెలుగుదాం, కలిసి వెలుగుదాం. యా సరే, ఏంటి నిమ్మగడ్డ విషయం ఏంటి? నిమ్మగడ్డ ప్రసాద్ ఆ జగన్ క్విట్ ప్రో కేసుల నుంచి తనను తప్పించాలి అని వేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. మొన్న కూడా ఇంకొకరిది ఎవరిదో ఇలాగే తోసిపుచ్చారు. ఇప్పుడు ఆ కేసులను వేగంగా రోజువారీ విని పరిష్కరించాలి అని నడుస్తున్న ఈ పరిస్థితుల్లో మళ్ళీ హైకోర్టు కాదు, మీరు మళ్ళీ అదే కోర్టుకు, సిబిఐ కోర్టులోనే మీరు అప్పీల్ చేసుకోండి అని చెప్పింది. అంటే హైకోర్టు నిరాకరించినంత వరకు నిజమే, కానీ మెరిట్స్ డిమెరిట్స్లోకి వాళ్ళు పోలేదు. బట్ ఈ కేసు అయితే వేగవంతమయ్యే ఒక అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ జాగృతిలోనో లేకపోతే కార్మైల్ ఆసియాలోనో సండూర్ పవర్ కార్పొరేషన్లోనో పెట్టుబడులు పెట్టడం అనేది ఐచ్ఛికంగా వ్యాపారవేత్తగా పెట్టారా లేక క్విడ్ ప్రోకో కింద పెట్టారా అన్నది సిబిఐ కోర్టు తేల్చాల్సిందే అని హైకోర్టు చెప్పింది. సో ఆ కేసు ముందుకు పోవడానికి బహుశా ఈయన మళ్ళీ అక్కడ వేయటం ఇది జరగవచ్చు. ఇవన్నీ దోహదం చేస్తాయి. నిమ్మగడ్డకి ఇందులో ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి సార్? కాదు కదా, ఆయనకు వ్యాన్ పిక్ కింద భూములు ఇచ్చారు. ఓకే. సో వ్యాన్ పిక్ కింద భూములు మామూలుగానే ఇచ్చారు, అవి ప్రభుత్వంతో అవగాహన, దానికి దీనికి సంబంధం లేదన్నది ఆయన వాదన. ఇంకా అవసరాన్ని మించి చాలా భూములు ఒత్తిడితోనో ఇంకో విధంగానే ఇప్పించారు
అలాగే మీరు ఇందులో పెట్టుబడులు పెట్టడం కూడా దానికి ప్రతిగా ఇచ్చారన్నది వీళ్ళ సిబిఐ ఆరోపణ లేదా. కాబట్టి అది నిజమా కాదా అన్నది సిబిఐ కోర్టు తేల్చాల్సిందే, మళ్ళీ మా దగ్గర అక్కర్లేదు అని వాళ్ళు హైకోర్టు తిరస్కరించింది, ఓకే, డిస్మిస్ చేసింది. సో ఇది రెండోది ఈ కేసు ఇట్లా కావటం, ఈ డిస్మిషల్ పిటిషన్ను పక్కన పెట్టేసేయటం. ఇంకా వేగంగా చేసి జగన్ కేసులో ఆలస్యం కాకుండా అసలు విచారణ ప్రారంభించాలి. సత్యం ఏమంటే జగన్ కేసులను ఇంతవరకు అభియోగాలు నమోదు చేసి సంపూర్ణ విచారణ మొదలే కాలేదు. సంపూర్ణ విచారణ మొదలు పెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఒకటి ఉంది. మరి నిరంజన్ రెడ్డి వాదించారు నిమ్మగడ్డ తరఫున, మరి సిబిఐ కోర్టు ఎప్పుడు తీసుకుంటుంది అనేది మనం